అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ ఫుడ్ స్టోరీస్. ఇవాళ మనం ఎంతో రుచిగా ఉండే గుమ్మడికాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: చింతపండు కొద్దిగా నానబెట్టినది, కొద్దిగా కరివేపాకు, 1 కప్పు గుమ్మడికాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి. ముందుగా కడాయి వేడి చేసి కొద్దిగా నూనె వేసుకోండి. వేడి అయ్యాక కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, తగినంత జీలకర్ర, 2-3 ఎండుమిర్చి వేసి ఒకసారి తిప్పండి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారినప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసి కలపండి. గుమ్మడికాయ కాస్త మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి ఉడికించండి. తర్వాత చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసి బాగా కలపండి. బాగా కలిపి ముక్కలకు పట్టే వరకు ఉంచండి. తర్వాత నానబెట్టిన చింతపండు రసం వేసి కొంచెంసేపు ఉడకనివ్వండి. తర్వాత తగినంత వాటర్ వేసుకొని ఉడకనివ్వండి. తరువాత కావాల్సినంత బెల్లం పొడి, చిటికెడు ధనియాల పొడి వేసి మళ్ళీ కలపండి. కూర నుండి నూనె బయటకు కనిపించే వరకు ఉడికించి చివరగా కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేయండి. అంతే, రుచికరమైన ఎంతో విటమిన్స్ ఉండే గుమ్మడికాయ పులుసు రెడీ అయింది. దీన్ని వేడివేడి అన్నంతో ముద్దపప్పుతో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.